రామ్మోహన్ రావు ఎస్ కన్క్లూడ్ చేద్దాము కొద్దిగా టైం అనే సమయాభావం వల్ల నేను ఎక్కువ టైం ఇవ్వలేకపోయింది సారీ. ఎస్ రామ్మోహన్ రావు ఖచ్చితంగా సార్. ముఖ్యంగా ఇప్పుడు రవి గారితో పూర్తిగా ఎక్కువేస్తూనే మన శ్రావణ్ గారు అన్నట్టు నేను కూడా పరివర్తన అనే సంస్థతో కలిసి పనిచేశాను. ఆమ్ ఆద్మీ పార్టీ ఫస్ట్ పరివర్తన హమారా పైసా హమారా హిసాబ్ అని ముందు పెట్టి మనకు శిలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనుక ఆ సంస్థలు కేజ్రీవాల్ పట్ల ఎవరికి వ్యతిరేకత లేదు. కానీ ఏంటంటే ఏ ఉద్దేశంతో గెలిచారో సారా పార్టీలు అంటాను ఇప్పుడు నేను సాంప్రదాయ రాజకీయ పార్టీగా మారిపోయింది దానివల్ల ఒకటి. రెండోది ప్రజలు మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా ఢిల్లీలో ఏమనుకున్నారంటే గత 10 ఏళ్లుగా లెఫ్టినెంట్ గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య ఈ పోటీలో మేము నలిగిపోతున్నాం, మాకు సమస్యలు తీరడం లేదు, మా కాలుష్యం కానీ ఇతరత్ర మౌలిక వసతులు కానీ తీరడం లేదు అనే దాని మీద కొంత ఏమనుకున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ ఈసారి ఇద్దామని అనుకున్నారు. అన్నిటికంటే నేను 3 రోజుల నుంచి మాట్లాడుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్క శాతం ఓటు పెరిగితే 10 సీట్లు మనకు ఆమ్ ఆద్మీ పార్టీకి పోయే అవకాశం ఉందన్నారు. అదే జరిగింది. 10 కాదు 12, 13 పోయినాయి. ఒక్క శాతం ఓటు పెరిగితే అదే జరిగింది. ఇంటి కరుణ సభకి ఎన్ని కావాలని అన్నట్టు కాంగ్రెస్ పార్టీ డ్యూయల్ రోల్ పాటించింది. మొన్నటిదాకానేమో లిక్కర్ కేసులో ఏం జరగలేదు, కవితనేమో ఇక్కడ దోషి, అక్కడ ఆయన కాదన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ వచ్చి వాళ్ళు ఆరోపణలు చేసింది కదా. ప్రధానంగా ఏమైందంటే హర్యానా, గుజరాత్ ఇతర అనుభవాల రీత్యా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడిద్దామని చూసింది కాంగ్రెస్ పార్టీ. వాటికి విధానం లేకుండా పోయింది. వాటికి బీజేపీ ఎట్లా ఉంది, వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాలు, వాళ్ళ ఓట్ బ్యాంక్ ఫిక్స్డ్ గా ఉన్నది. దానికి అదనంగా ఇంతకుముందు ఓట్ షేర్ గురించి రవి గారు మాట్లాడుతుంది కానీ కరెక్ట్ అంటున్నాను. ఓట్ షేర్ ఏమైందంటే అప్పుడు 53% ఉన్న ఓట్ షేర్ ఆటోమేటిక్ గా 10% పడిపోయింది. ఆ 10%లో ఎవరు ఇప్పుడు దోనోలు అడేదో తినోక ఫైదా అవుతా అన్నట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మధ్యకు వచ్చింది కనుక ఎంఐఎం కూడా ప్రధాన పాత్ర వహించింది అంటున్నాం. అంటే ముస్లిం ఓటు తీర్చడానికి ఎంఐఎం ఇటు పక్కన కొంత 60% కానీ 1% తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ 4 నుంచి 7% వరకు ఎదిగింది కదా. 3% ఇక్కడ దెబ్బతీసింది. కేజ్రీవాల్ కు ఓటమికి రకరకాల కారణాలు కావచ్చు. ఇంతకుముందు యుద్ధ సన్నద్ధత కాకపోవచ్చు, ఎన్నికలకు ముందు వాళ్ళు జైలుకు పోవడం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. కానీ వాళ్ళు కూడా ఓడిపోయినట్టు అర్థం చేసుకోవచ్చు. ప్రజలు మూకుమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఏదో ఫ్లూక్ లో వచ్చిన విజయం అయితే కాదు బీజేపీకి. ఇది 10 ఏళ్లుగా చూసిండ్రు. ప్రభుత్వాలు యాంటీ ఇన్కంబరెన్స్ ఓటు కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు కూడా ఏమనుకున్నారు, ఈసారి చూద్దాం, 2 సార్లు చూసినాం కదా, 3వసారి అని. అందుకని చూడండి 2020 మ్యాచ్ ఆడుతున్నారు ప్రజలు. ఇక ముందు 10 ఏళ్ళు దాటి ఎవరిని చేయరు. అది కూడా అందుకని మోడీ గారిని కూడా కంట్రోల్ చేయాలని అక్కడ చేసిండు. ఇప్పుడు మోడీ గారు మాట్లాడిన మాటల్లో కూడా నిజం ఉంది. ఆయన కూడా దానికి వర్తిస్తుంది అంటున్నాను. ఏమైనా సరే ఒక మాట, ఢిల్లీ ప్రజల కోరికను అంటే అభిష్టాన్ని మన్నించి ఇవాళ తాను ఏమన్నారు, యమునా ప్రక్షాళన అంటున్నారు, అట్లానే మనకు అవినీతి నిర్మూలన అంటున్నారు, ముఖ్యంగా మౌలిక వసతులు కల్పన అంటున్నారు. గతంలో మంచినీళ్లు కొంత మౌలిక వసతులు కల్పనలో కేజ్రీవాల్ మొదటి 5 ఏళ్లలో బాగా చేశారు ఆరోగ్యం, విద్య విషయంలో. కానీ రెండోసారికి వచ్చేవారికన్నా సంపాదన మీద పడ్డారు. ఇప్పుడు వేరే రాష్ట్రాలకు విస్తరించడం. ఇంకోటి గ్రామీణ ప్రాంతమైన పంజాబ్ లో కూడా గెలిచిండు అంటే తక్కువదేం కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కూడా తక్కువదేం కాదు అంటున్నాను. జాతీయ పార్టీకి ఎదిగింది. సిపిఐ జాతీయ స్థాయి కోల్పోయింది, ఆమ్ ఆద్మీ పార్టీ పెరిగింది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే బీజేపీ మీద గురుతర బాధ్యత ఉన్నది. ఇక మంచి చెట్టు 2 అధికారాలు మీకే ఇచ్చినాం, మా జుట్టు మీకు చేతికి ఇచ్చాం, మీరు మా జుట్టుతో నాడిస్తారా, మమ్మల్ని అలరిస్తారా అనేది ఢిల్లీ ప్రజలు ఆశిస్తున్నారు. మోడీ గారు అన్నిటికీ సమాధానం చెప్పారు. కాంగ్రెస్ సమాధానం చెప్పిండ్రు. రకరకాల అన్ని కాంబినేషన్స్ 50 నిమిషాల ప్రసంగంలో నిమిషాలు స్పష్టం చెప్పారు. ఒక చిన్న పాయింట్ సార్, యాక్చువల్లీ సార్ నేను ఒక అబ్జర్వేషన్, ఫ్లూక్ లోకి వెళ్ళి నిజంగా వచ్చుంటే ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ కి ఎంతో 1 సీట్ అని వచ్చుండాలి కదా. సో ఢిల్లీ ప్రజలు క్లియర్ గా బీజేపీని ఆల్టర్నేటివ్. ఇంకొకటి గతంతో పోలిస్తే ఓటర్లు ఈ మధ్యకాలంలో బాగా తెలియమిరిపోయారు అనిపిస్తుంది. ఎందుకంటే 1 సైడ్ మ్యాండేట్ ఇచ్చేస్తున్నారు. ఇవాళ కూడా నేను ఎక్స్పెక్టెడ్ అయితే 60 సీట్స్ వస్తాయనుకున్న బీజేపీకి. ఎందుకంటే 1 సైడ్ మ్యాండేట్ ఇవ్వడం అనేది ప్రజలు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఒకసారి ఈ పార్టీ వద్దు అనుకుంటారు, ఆ పార్టీ కావాలేదు అన్న దానికి సెకండ్ ఛాయిస్ కింద ఫస్ట్ ఈ పార్టీ వద్దు అనుకుంటే 1 సైడ్ అడిగి. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి చూసాము. ఎందుకు వద్దు అనుకున్నారు, మొత్తం 1 సైడ్ అడిగి చేసేసారు. 90%, 95% ఓట్లు సీట్లు ఒకరికే ఇచ్చేదారు. సీట్లు ఓట్లు కాదు, సీట్లు ఒకరికే ఇచ్చేస్తారు. సార్ ఒక నిమిషం మనము గమనించాలి. మీరు వేరే రాష్ట్ర ఎన్నికలకి ఢిల్లీలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. హైలీ కాస్మోపాలిటన్ ప్లేస్ ఒకటి. 2 మీరు అసలు ఢిల్లీ ఎలక్షన్స్ అనేది అటు అసెంబ్లీ స్థాయి ఉండదు, ఇటు కార్పొరేషన్ స్థాయి ఉండదు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్స్ కొద్దిగా ఎక్కువ, వేరే మన అసెంబ్లీలకు తక్కువ, మిడిల్ ఉంటుంది. అటు ఇటు కాకుండా మీరు అది కూడా పరిగణించుకో, మార్జినల్స్ అక్కడ
మున్సిపాలిటీ ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ. ఎప్పుడు Correct, చెప్తున్నాను, yes, yes, మున్సిపాలిటీ ఎక్కువ, correct. రాష్ట్రానికి తక్కువ. రైట్ సో ఆ ఫ్యాక్టర్స్ చాలా హై రోల్ ప్లే చేస్తాయి. మార్జిన్స్ అనేవి ఇవన్నీ కూడా సో ఈ మీ సైజుని బట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ చూడండి, పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఉన్నటువంటి విక్టరీ మార్జిన్స్, నెంబర్ ఆఫ్ సీట్స్ అవన్నీ కూడా కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటాయి బేసికలీ. అలాగే రాష్ట్ర స్థాయిలో డిఫరెంట్ ఉంటాయి, లోకల్ బాడీస్ డిఫరెంట్ ఉంటాయి. ఇది హైబ్రిడ్ అన్నమాట. లోకల్ బాడీకి అసెంబ్లీకి ఉన్నటువంటి హైబ్రిడ్ మోడల్. రవి గారు లాస్ట్ పాయింట్ మనం కంక్లూడ్ చేద్దాము. రవి గారు లాస్ట్ పాయింట్ కంక్లూడ్ చేద్దాము. ఈ భస్మాసుర హస్తంగా ఏమైనా మారిపోయిందా కాంగ్రెస్ పార్టీ అన్నది? ఎందుకంటే మోదీ గారు కూడా దాని మీద చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అంతకుముందు రాష్ట్రాల్లో ఉండేది ఇప్పుడు ఆ పక్కన ఉన్న పార్టీలను మింగేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా తను నాశనం అవుతుంది, ఆ పార్టీలను కూడా నాశనం చేస్తుంది అన్నమాట మాట్లాడారు. ఆ పాయింట్ని అంటే షార్ప్గా కంక్లూడ్ చేసేద్దాం.